ఒకప్పుడు అడవుల్లో భారీ చెట్ల వద్ద మాత్రమే దొరికే తేనె ఇప్పుడు వ్యవసాయ అనుబంధ రంగ పరిశ్రమగా మారుతుంది. తేనెకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం, తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని తేనెటీగల పెంపకం ద్వారా వస్తుండడంతో రైతులు, చదువుకున్న యువత ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే తేనెటీగల పెంపకంలో శాస్త్రవేత్తలు శిక్షణ ఇస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను కూడా పెంపొందించుకోవాలి. ఎప్పుడూ ఒకే పంటపై ఆధారపడడం, అటు వాతావరణ మార్పుల కారణంగా దిగుబడులు రాకపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే అనుబంధ రంగాలను చేపడితే ఒక్కదాంట్లో కాకపోయినా మరో దాని నుండి స్థిరమైన ఆదాయం పొందవచ్చు. ఇందులో ముఖ్యమైనది తేనెటీగల పెంపకం. మార్కెట్లో అధిక డిమాండ్ పలుకుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్నిచ్చే ఈ పరిశ్రమను శాస్త్రవేత్తలు ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగానే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో తేనెటీగల పెంపకంపై రైతులు, నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నారు. బాక్సుల్లో బీ కీపింగ్ చేస్తూ వాటిని రైతులకు చూపిస్తూ తేనె ఎలా తయారు చేయవచ్చో అర్థమయ్యేలా వివరిస్తున్నారు. తేనెటీగల పెంపకంతో ఆదాయాన్ని పొందడమే కాకుండా పరిసరాలలో ఉన్న వివిధ పంటల దిగుబడులు కూడా 3 నుండి 30% వరకు పెరుగుతాయి. సో తేనెటీగలు పెంచాలని చెప్పి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది వాటి మీద. కానీ ఒక భయము, ఒక అపోహలతోటి చాలా మంది కూడా ముందుకు రావడానికి సంశయిస్తుంటారు. కాబట్టి దాని ప్రొటెక్షన్ మన చాలా టెక్నిక్స్ ఉన్నాయండి. వాటిని మనం జాగ్రత్తగా కనుక హ్యాండిల్ చేస్తే అవి మనల్ని ఏం చేయవు. ప్రొటెక్షన్ లేకుండానే కూడా వాటిని మనం హ్యాండిల్ చేసే విధంగా మనం ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. స్టార్టింగ్లో మనం తలకి తొడుగులాగా ఉంటుంది, మనం బీ వెయిల్ అంటాం, దాన్ని వేసుకుని తర్వాత చేతులకి గౌజులు వేసుకోవడం వల్ల వాటిని కుట్టనీయకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. అదే కాకుండా కొంచెం ఒక పొగ డబ్బా అని ఉంటుంది, దాంతో మనం పొగ ఇవ్వడం వల్ల కొంచెం అవి మైకంలోకి దిగుతాయి. మరి ఎక్కువ ఇవ్వకూడదు. మైకంలో దిగినప్పుడు మనం ఈజీగా వాటిని హ్యాండిల్ చేయొచ్చు. నిరుద్యోగ యువత, తర్వాత ఔత్సాహికులు ఎవరైనా కూడా ఇంటి దగ్గర కూడా పెంపకం చేసుకోవచ్చు అండి. సో తేనెటీగల పెంపకం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనకు తెలిసింది తేనెటీగలు అంటే తేనె అని మాత్రమే అనుకుంటాం. తేనెటీగల పెంపకం వల్ల తేనె లభిస్తుంది. తర్వాత పుప్పొడి, పొలెన్ అంటాం, అది చాలా ప్రోటీనేషియస్ ఫుడ్, అది లభిస్తుంది. అదే కాకుండా మనకి బీ వెనం, ఇప్పుడు మనం కుడితే ఎంత బాధపడతామో భయపడుతున్నామో ఆ వెనం కూడా మనకి చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్. ఆ వెనం అనేది తేనెటీగల విషాన్ని కూడా మనం కలెక్ట్ చేయొచ్చు. దాన్ని కలెక్ట్ చేయడానికి కూడా మనకు పరికరాలు ఉన్నాయి. వాటికి కూడా మనం మార్కెటింగ్ చేసుకుని చాలా వరకు దాంట్లోంచి కూడా లాభం పొందొచ్చు. అదే కాకుండా తేనెటీగలు డైరెక్ట్గా మనం బాక్స్ దగ్గర తీసుకెళ్ళి మనం ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, తర్వాత వాపం నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మనమే వాటిని తీసుకుని కుట్టిస్తాం. ఆ కుట్టించినప్పుడు అందులో విషంలో ఉండేటువంటి కెమికల్స్, మెలిటిలిన్ అనే ఒక కెమికల్ ఉంటుంది, అదన్నీ కూడా ఏం చేస్తుంటే ఇన్ఫ్లమేషన్ ఫస్ట్ క్రియేట్ చేసిన అది నొప్పిని మెల్లగా తగ్గించేస్తుంది. దానికి ఒక ట్రీట్మెంట్ కూడా ఉంది, మనకి బీ థెరపీ అని అంటాం. సో దానివల్ల ఈ తేనెటీగల విషం కూడా మనకు ఉపయోగపడుతుంది. రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. బీ వ్యాక్స్, బీ వెనము, పోలెన్, తర్వాత హనీ, వీటన్నిటికన్నా మించి మనం తేనెటీగల వల్ల కలిగే ఉపయోగం ఏంటంటే పాలినేషన్, పరపరాగ సంపర్కం అంటాం. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన ఉపయోగం. దీనివల్ల మనకి పంటలు పండుతాయి, కాయలు, కూరగాయలు కావచ్చు, పళ్ళ తోటలు కానీ, అందులో ఈల్డ్ పెరగడానికి కానీ చాలా ఉపయోగం ఈ తేనెటీగల వల్ల వస్తుంది. చాలా వరకు ఈల్డ్ పెంచుకోవడం కోసమని ఇప్పుడు బాక్సులు పెడుతున్నారు. అలాగ ట్రై చేసి స్టార్ట్ చేసిన వాళ్ళు బీ కీపర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. తర్వాత మీకు ఈ తేనెటీగల పెంపకం మీద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి చేయాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. కృషి విజ్ఞాన కేంద్ర ఉండిలో ఉచితంగా శిక్షణ ఇస్తుంటాము. నేను ఇక్కడ కృషి విజ్ఞాన సెంటర్లోని తేనెటీగల పెంపకం గురించి ట్రైనింగ్ ఇస్తున్నారండి. నేను ఇక్కడికి వచ్చాను అండ్ నేను ఎంటెక్ చేశాను. సో మనం ఎలా ప్యూర్ హనీ అనేది ఎలా ప్రొడ్యూస్ చేసుకోవాలి, సో అక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి మనం ఎలా ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ద లైఫ్ సైకిల్ ఆఫ్ ది బీస్, అండ్ మనం ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎన్ని వేస్ కింద మనం ఒక బిజినెస్ అన్ని స్టార్ట్ చేసుకోవాలి, లైక్ వ్యాక్స్ రూపంలో దాని నుంచి వచ్చే పాయిజన్ కూడా మనం యూజ్ చేసుకునేలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎన్ని విధంగా బిజినెస్ లో మనం మార్కెటింగ్ చేసుకోవచ్చు అండ్ దాన్ని తీసుకోవాల్సిన ప్రికాషన్స్. సో ఈ విధంగా మనం ఇక్కడ అన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు రాజేష్ సార్ అండ్ మల్లికార్జున్ సార్. సో ఇవన్నీ నేను ఇక్కడ అంతా నాలెడ్జ్ అనేది గెయిన్ చేశాను. సో ఈ నాలెడ్జ్ తో నేను ఫ్యూచర్ లో ఏమన్నా నేను ట్రై చేయాలని అనుకుంటున్నాను. భూమి లేని నిరుపేదలు, నిరుద్యోగ యువతకు మంచి ఉపాధి కల్పించే తేనె పరిశ్రమలో లాభాలకు కొదువలేదు. ఏడాది పొడవునా తేనె ఉత్పత్తి ఉండడం, ఎంత కష్టపడితే అంత లాభం అనే విధంగా ఈ పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది. కొత్తగా ఈ పరిశ్రమ చేపట్టాలనుకునేవారు ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో సంప్రదించి ఉచితంగా తేనెటీగల పెంపకంలో శిక్షణ పొందవచ్చు.
తోటల్లో పూత దశ నుండి కాయను మార్కెట్ చేసే వరకు రైతుకు అడుగడుగునా కష్టాలే. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల బెడద నుండి పంటను కాపాడుకోవటం ఒక ఎత్తైతే వచ్చిన దిగుబడికి మార్కెట్లో మంచి ధర సాధించటం మరో ఎత్తు. ఎంత శ్రమ కోర్చినా పెట్టుబడికి తగ్గ ఆదాయం లేక రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కాసిన ప్రతి మామిడికాయ కాపాడుకునేందుకు నాగర్ కర్నూలు జిల్లా రైతులు ఫ్రూట్ కవర్స్ ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాది ప్రకృతి అనుకూలించడంతో మామిడి తోటల్లో పూత కాత బాగుంది. అయితే ప్రతి కాయను జాగ్రత్తగా కాపాడుకునేందుకు రైతులు అనేక యాజమాన్య పద్ధతులు చేపడుతున్నారు. కొందరు రైతులైతే మామిడికాయలకు కవర్లు కడుతున్నారు. ఈ కవర్లను కాస్మోటిక్ ఫ్రూట్ ప్రొటెక్షన్ బ్యాగ్స్ అంటారు. వాటర్ ప్రూఫ్ కలిగి ఉండటంతో పాటు అధిక ఎండల నుంచి రక్షణ కల్పిస్తుంది. కాయ ఎదుగుదలకు అవసరమైన గాలి, వెలుతురకు ఆటంకం ఉండదు. పైగా అన్ని రకాల చీడపీడలకు ఈ కవర్ రక్షణ గోడగా నిలుస్తుంది. ఏటా ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల బెడద వల్ల మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ డివిజన్లోని కల్వకోలు గ్రామంలో అనేక మంది మామిడి రైతులు కాయలకు కవర్లు కడుతున్నారు. నాకు 4 ఎకరాల భూమి ఉంది. 200 చెట్లు నాటుకున్నాం. దానిలో పూత వస్తుంది కానీ పోయినసారి పూత నిలబడలేదు. ఈ సంవత్సరం కొంచెం మంచిగా పూత నిలబడ్డది. దానికి కొంచెం పురుగు అటాక్ చేస్తుంది. దానివల్ల ఏమైందంటే తేనె మంచు అదెలా రావడం జరుగుతుంది. ఎంత స్ప్రేలు చేసినా పిందె నిలబడట్లేదు. ఈసారి కొంచెం హార్టికల్చర్ వాళ్ళు కవర్లు చెప్పడం జరిగింది. ఆ కవర్ల వల్ల కొంచెం కవర్లు దొడికితే కలర్ మంచిగా వస్తుంది, సైజు బాగా వస్తుంది. దానివల్ల కొంచెం రేటు రావాలని అడుగుతున్నాం మేము. ఈ కవర్ కూడా సబ్సిడీ ఇస్తే బాగుంటుందని కోరుతున్నాం. 3 ఎకరాల భూమి ఉంది నాకు. దానిలో ఎకరాకు 50 చెట్ల లాగా నాటుకున్నాను నేను. ఒక 4 ఏళ్ల నుంచి కాపుకొస్తున్నది ఇవి. ఈ 4 ఏళ్ల నుంచి కాపుకొచ్చిన చెట్లు ఒక 2 నెలల కాపు సరిగా రావట్లేదు. ఇప్పుడిప్పుడే కాపు కొద్దిగా పూత ఎక్కువ రావడం, పిందె నిలబడడం జరిగింది. ఈ సంవత్సరం కొద్దిగా ఇంకా మంచిగా నిలబడ్డది పూత. పిందె ఉడక మంచిగానే ఉన్నది చెట్టుకు. అంటే కవర్లు కట్టుకుంటే దానివల్ల కాయ నీట్గా ఉంటుంది. కాయ ఉడక షైనింగ్ వస్తుంది, బంగారు కలర్లో ఉంటుంది అని చెప్పారు మాకు. ఈ సంవత్సరం కొత్తగా మేము కవర్లు తెచ్చుకున్నాము. ఒక 10,000 కవర్లు తెచ్చుకున్నాము. 10,000 కవర్లకు ఒక కవర్కు ₹2 లెక్క పడ్డది మాకు. దానికి మేము 20,000 కట్టి తెచ్చాము. తెచ్చి మేము కట్టి ఒక 20 రోజులు అయింది. కాయ ఉడక బాగానే షైనింగ్ ఉంది. ఇంకా 20 రోజులు అయితే కాయ తెంపడానికి అవుతుంది. మేము మార్కెట్కి వెళ్తే ఈసారి కవర్లు కట్టే కాయలు రేటు బాగానే రావచ్చు అని మేము అనుకుంటున్నాము. కరోనా సోకకుండా ఉండేందుకు మనం మాస్క్ ఎలా ధరించామో మామిడికాయలను చీడపీడల నుంచి రక్షించుకోవాలంటే ఆ కాయలకు కవర్లు కట్టాలంటున్నారు ఉద్యాన అధికారులు. కాయలకు కవర్లను కట్టడం వల్ల తొడిమి వద్ద నల్లగా మసి పట్టడం, పురుగు పట్టడం, సొనకారడం తగ్గుతుంది. ఫలితంగా పురుగు మందుల అవసరం ఉండదు. ఈదురుగాలులకు, వడగండ్ల వానకు కాయలు రాలవు. దీంతో పాటు మామూలు కాయ కంటే 100 గ్రాముల వరకు ఎక్కువ బరువు పెరిగే అవకాశముంది. చూసేందుకు పండ్లు నీట్గా ఉండటంతో పాటు చెట్టుపైనే పండటం వల్ల అధిక ధర పలికే అవకాశం ఉంటుంది. కొల్లాపూర్ డివిజన్లో 13,000 మంది రైతులకు గాను 25,000 ఎకరాల్లో మామిడి సాగు అవుతున్నది. ఒకప్పుడు మామిడి పంట 2 నుండి 3 స్ప్రేల ద్వారా పంట చేతికి వచ్చేది. కానీ అకాల వర్షాలు, మనకు పగటి రాత్రి ఉష్ణోగ్రతల్లో బాగా వ్యత్యాసం ఉండడం వల్ల చీడపీడల బెడద అనేది బాగా పెరిగిపోయి రైతులు స్ప్రేలు అధికంగా కొట్టడం స్టార్ట్ చేశారు. ఈ అధికంగా స్ప్రేలు కొట్టడం ద్వారా మనం తినే కన్జ్యూమర్స్ కూడా ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. దాని ద్వారా రైతులు వినూత్నంగా ఈ ఫ్రూట్ ప్రొటెక్టింగ్ బ్యాగ్స్ అంటే ఈ ఫ్రూట్ కవర్స్ తొడగడం నేర్చుకున్నారు. ఈ ఫ్రూట్ ప్రొటెక్టింగ్ బ్యాగ్స్ యొక్క ఉపయోగాలు ఏంటంటే, మనకు కాయ డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే సన్ బర్న్ జరుగుతుంది. అంటే కాయ మీద ఒక సైడు కలర్ చేంజ్ అయ్యి ఇంకో సైడు కలర్ తక్కువ ఉండడం వల్ల మార్కెట్లో డిమాండ్ ఉండదు. ఇంకోటి రెండోది ఏంటంటే, మనం కొట్టే మందులు డైరెక్ట్ ఈ ఫ్రూట్ ప్రొటెక్టింగ్ బ్యాగ్లో ఉన్న కాయల మీద పడకపోవడం ద్వారా రైతులకు, మన కన్జ్యూమర్స్కు ఆరోగ్యం మీద ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపదు. అదేవిధంగా రాతి మంగు, మనకు ఫ్రూట్ ఫ్లై, పండు ఈగ, అదేవిధంగా మన త్రిప్స్ డ్యామేజ్ వంటివి ఫ్రూట్ ప్రొటెక్టింగ్ బ్యాగ్ తొడిగిన కాయలు మనం గమనించడం జరగదు. ఎందుకంటే ఇవి ఫ్రూట్కు ప్రొటెక్షన్ ఇస్తాయి. అదేవిధంగా ఈ ఫ్రూట్ కవర్స్ ఎప్పుడు తొడగాలంటే, మన నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు తొడిగి ఆ కవర్ మీద మనము డేట్ వేసుకోవాలి. ఆ డేట్ వేసుకున్న రోజు నుండి 55 నుండి 60 రోజుల తర్వాత మనం ఒకసారి కాయను ఓపెన్ చేసి చూస్తే అది పక్వానికి వచ్చి ఒకే సైజు ఉండి బంగారు కలర్లో నిగనిగలాడితే ఆ టైంలో మనం కవర్స్ తీసేసి ఆ కాయని మనం ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత దాంట్లో షుగర్ కంటెంట్ పెరిగిన తర్వాత హార్వెస్ట్ చేసి మార్కెట్ని పంపించాలి.
దీని ద్వారా ఒక టన్నుకు రైతుకు 10 నుంచి 15 వేల రూపాయలు అధిక ఆదాయంతో పాటు తినే కన్జ్యూమర్స్ మీద కూడా ఆరోగ్యం మీద ఎలాంటి చెడు ప్రభావం పడకుండా ఉంటుంది. చేసే పనిలో ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా వాటి నుండే అవకాశాలని సృష్టించుకోవాలి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల్ని తయారు చేసి అందించాలి. అప్పుడే అధిక లాభాలను పొందుతారు. ఈ సూత్రాన్నే ఆచరణలో పెడుతూ అద్భుత ఫలితాలతో తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు. ప్రకృతి విధానంలో పలు పంటలతో పాటు చెరకు పండిస్తున్నారు. వచ్చిన చెరకు దిగుబడితో బెల్లం తయారీతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. చెరకు పంట కాలం 12 నెలలు. ఏడాది పొడవునా ఈ ఒక్క పంటే రైతుకు ఆధారం. సగటున ఎకరాకు 35 నుంచి 40 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. అయితే సాగు ఖర్చు, చెరకు నరికేందుకు కూలీల ఖర్చు భారీగా ఉండటంతో ఎకరాకు 15 నుంచి 30 వేలు మిగలటం కనాకష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ సాగు ఖర్చులు తగ్గించుకుంటున్నారు. అంతేకాదు వచ్చిన దిగుబడిని బెల్లం తయారు చేస్తూ అధిక ధరకు అమ్ముతూ లాభాలు పొందుతున్నారు. ఈ కోవకే చెందుతారు కృష్ణా జిల్లా నూజివీడు మండలం పల్లెర్లముడి గ్రామానికి చెందిన రైతు కంభంపాటి సత్యనారాయణ. తనకున్న పొలంలో ఇతర పంటలతో పాటు చెరకును సాగు చేస్తున్నారు. నేను ప్రకృతి వ్యవసాయం దాదాపు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా, 11 సంవత్సరాల నుంచి. ఓల్డ్ వెరైటీలనే నేను ఎక్కువగా ఎంచుకుంటాను, దిగుబడి తక్కువగా వస్తుంది. వరి, పసుపు, మినుములు, నల్ల ఉలవలు, చెరుకు, షుగర్ కేను ఈ మొత్తం కూడా ఇంటి దగ్గర నుంచి మార్కెటింగ్ ఏ కావాల్సిన వాళ్ళు అవి పట్టుకెళ్తూ ఉంటారు. ఒడ్డు కానీ, బియ్యం, అపరాలు కానీ, చెరుకు కానీ మేము మొత్తం అసలు బయటకు మిల్లర్స్ అనేది అమ్మం. ఉన్నదానిలోనే మేము డైరెక్ట్ కస్టమర్కి వెళ్ళేలాగానే చేస్తాం. షాపులకి అయితే పెద్దగా ఇవ్వం. పామాయిల్ తోట మాకు 1 ఎకరన్నర ఉంది, దానిలోని యూనిట్ పెట్టుకున్నాము. ఆ యూనిట్కి ఆ పామాయిల్ మట్ట కానీ అది కానీ బాగానే ఉపయోగపడుతుంది. దానిలో నుంచి వచ్చే అర్థం, మలాసు అలాంటివి మాకు జీవామృతంలోకి, వీటిలోకి, డీకంపోజర్లోకి బాగానే ఉపయోగపడుతుంది. మేము వేసేది 9 అడుగుల ఫీట్లో వేస్తాం. చెరుకు కూడా 9 అడుగుల ఫీట్లో వేసినప్పుడు ఫస్ట్ సంవత్సరం 10 టన్నుల కాడికే వస్తుంది. తర్వాత సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. అట్లాగే మన కొత్త నేల అవటం వలన, ఎర్ర నేల అవటం వలన చెదలు బొదలు ఇవన్నీ వచ్చి కొంత కర్ర డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అయినప్పటికీ 14 నెలల లోపల మేము చెరుకుని అసలు నరకము, ఆడము కూడా. ఏ ఋతువు రావాలి, ఋతువు వచ్చిన తర్వాతే నరికి ఆడితే అది బెల్లంలాగానే ఉంటుంది. న్యాచురల్గా తోడుకోవాలి మా దానిలో. అందుకని చెప్పి 14 నెలలు 15 నెలలు అవ్వందే మేము చెరుకు నరకము, అది అసలు బెల్లం తయారు చేయము. బెల్లం అప్పుడు క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. బెల్లం వచ్చేసరికి మేము 4 ఎకరాలు వేసాం. 4-19 వెరైటీ అది. 4 ఎకరాలు ఈ సంవత్సరం మొక్క తోట ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది. ప్యాడీ వచ్చేసరికి, వరి మాగాడి వచ్చేసరికి 4 ఎకరాలు ఉడిచాం. ఆ 4 ఎకరాలు కూడా 4 రకాలు ఉడిచాం. 1 రత్నచోడి, 2 మొలకులుకులు, 3 షుగర్లెస్ది, 4 బీపీటీ, 4 ఎకరం. ఇట్లా 4 ఎకరాలు ఊడ్చాం. చెరకు కొట్టి ఆ పొలంలోనే ఏర్పాటు చేసుకున్న గానుగ వద్దకు చేర్చి అందులో నుంచి రసం తీసి దాన్ని పెద్ద పెనంలో కాగబెట్టి బెల్లం తయారు చేస్తున్నారు రైతు. ఈ బెల్లం నేల రకాన్ని బట్టి, నీటిపారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను ఉంటుంది. దాన్ని బట్టి దానికి ధర వస్తుంది. అయితే సత్యనారాయణ సాగు చేసేది దేశీ రకం కావడం, కేవలం ప్రకృతి విధానంలో సాగు చేయడం వల్ల బెల్లంలో పోషకాలు అధికంగా ఉంటున్నాయి. తయారు చేసిన బెల్లంను వ్యాపారులకు కాకుండా నేరుగా వినియోగదారులకు అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. బెల్లం తయారు చేసేసరికి మేము నరకటానికి కానీ, తోలటానికి కానీ టన్నుకు వచ్చేసరికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1500 రూపాయలు ఓన్లీ లేబర్ మెయింటెనెన్స్ కానీ ఇది కానీ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 3000 నుంచి 4000 రూపాయలు ఖర్చు అవుద్ది. 150 కేజీలు వస్తుంది. మాకు దగ్గర అక్కడ నరుకుడు కౌలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఇక్కడ ఆడటానికి కానీ, దేనికన్నా కానీ 6000 నుంచి 7000 దగ్గర అవుతుంది. డీజిల్ కానీ, లేబర్ మెయింటెనెన్స్ కానీ, కవర్లు కానీ, ప్యాకింగ్లు కానీ, ఏదన్నా కానీ మాకు ఇక్కడ 6 నుంచి 7000 ఖర్చు అయిపోతుంది. 120 నుంచి 130 కేజీలు వస్తుంది. రోజుకు వచ్చేసరికి 2 కళాయిలు తీస్తారు. 2 కళాయిలు వచ్చేసరికి 250 కేజీలు వస్తుంది. 10 నుంచి 15 టన్నులు అవుద్ది ఫస్ట్ సంవత్సరం. టన్నుకు వచ్చేసరికి 120-130 కేజీల దాకా వస్తుంది. ఇంకా ఎక్కువగా దిగుబడి వచ్చేదైతే 140 కేజీల దాకా వస్తుంది ఈ వెరైటీ మట్టికి. మాకు మ్యాక్సిమం ఏంటంటే న్యాచురల్గా తోడుకోవడం కాబట్టి మేము ఏమి కాబట్టి చెరుకు రసం తీసినట్టే మాకు ఇదో ఒక గొల్ల సున్నము, వంట ఆందము,
బెండకాయలు, ఇవి కూడా బెండకాయలు కూడా మా దాంట్లో ఎక్కడో చోట 4 మొక్కలు పెడతా ఉంటాం, అయ్యే తీసుకొచ్చి చేస్తూ ఉంటాం. అది న్యాచురల్గా తోడుకోవడానికి ఉపయోగపడుద్ది. మాకు వచ్చేసరికి ఎకరానికి 10 టన్నులకి దగ్గర దగ్గర టన్ను 400, టన్ను 500, టన్నున్నర దాకా బెల్లం వస్తుంది. టన్నున్నర దాకా బెల్లం వచ్చినప్పుడు ఫస్ట్ సంవత్సరం అయితే తక్కువ మిగులుద్ది. రెండో సంవత్సరం నుంచి కొద్ది లాభసాటిగా ఉంటుంది. 4-5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి 120 రూపాయలు చేసి అమ్ముతున్నాం. అదే యాలక్కాయలు, శొంఠి, మిరియాలు వేస్తాం వస్తే కనుక 150 రూపాయలు చేసి అమ్ముతున్నాం. అది సహజ బాక్సులుగానే 18 కేజీలు వస్తుంది. కేజీ పీసులు మేము సొంతంగా ఖర్చు పెట్టుకుంటున్నాం కాబట్టి, సొంతంగా కష్టపడుతున్నాం కాబట్టి ఈ ఇబ్బంది అనేది ఏదన్నా అధిగమించినా కానీ మా రెక్కల కష్టమే కానీ మిస్ అయ్యేది ఎక్కడన్నా. అన్ని 4 పంటలు అయితే 4 పంటలు ఒకేలాగా ఉండవు కదా. కొన్ని ఒక సంవత్సరం లాభం వస్తుంది, ఒక సంవత్సరం నష్టం వస్తుంది. కానీ మనం తింటూ 4గురికి మంచి ఆహారాన్ని అందిస్తున్నాం అనేది ఒక ఇదిగా ఉందన్నమాట. అయితే ఇక్కడ పల్లెర్లమూడిలో కొంతమంది రైతులు ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా అవసరమైన సలహాలు, సూచనలు మేము ఇస్తూ ఉంటాము. అలాగే ఈ ఖమ్మంపాటి సత్యనారాయణ గారు చాలా సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అలాగే బెల్లాన్ని కూడా ఆయనే స్వయంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించి ఆయనే స్వయంగా తయారు చేస్తారు. సేల్స్ చేయడం కూడా ఆయనే సేల్ చేస్తూ ఉంటారు. అలాగే మేము కూడా ఈ కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి మేము కూడా వారం నూజివీడులో స్టాల్స్ పెట్టడం, కలెక్టర్ ఆఫీస్ దగ్గర స్టాల్స్ పెట్టి ఆ స్టాల్స్ ద్వారా కూడా జనాలకి అవేర్నెస్, అంటే ఇలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది, ఆయన న్యాచురల్గా పండిస్తున్నారు అని ఆయన ఉత్పత్తుల్ని, ఇంకా వేరే ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల ఉత్పత్తులన్నీ కూడా మేము తీసుకెళ్ళి వారం స్టాల్స్లో పెట్టడం జరుగుతుందండి. స్టాల్స్ పెట్టడం వల్ల ఇంకా వేరే రైతులు కూడా ఇంకా ప్రకృతి వ్యవసాయం వైపు మగ్గు చూపడానికి కానీ, చేయడానికి ఇంట్రెస్ట్ కానీ, ఇంతకుముందు మనకి సేల్స్ తక్కువగా ఉంది, దాని కొనుగోలు స్పెషల్గా రేట్ ఉండట్లేదు అని ఒకటి ఉండేది. ఇప్పుడు ఈ స్టాల్స్ పెట్టడం వల్ల ఆ సమస్య కూడా తీరింది అనుకుంటున్నాం. అందుకని దీనివల్ల ఇంకా మిగిలిన రైతులు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంది, వస్తున్నారు కూడా అని. ఉద్యానవన పంటల్లో ప్రధానమైనది అరటి. ఏ సీజన్లోనైనా అరటి పండ్లకు మంచి గిరాకీ ఉంటుంది. పైగా ఈ పంటను ఏ సీజన్లోనైనా సాగు చేసుకోవచ్చు. అందుకే తూర్పుగోదావరి జిల్లాలో చాలా మంది రైతులు ఇతర పంటలతో పాటు విధిగా కొంత విస్తీర్ణంలో అరటిని సాగు చేస్తుంటారు. ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా కాజా పడమర గ్రామానికి చెందిన రైతు ఎకరంలో చక్కెరకేళి అరటిని సాగు చేస్తూ మంచి లాభాలు పొందేందుకు సిద్ధమయ్యారు. అమృత ఫలం. అన్ని వయసుల వారు తినే పండిది. అన్ని కాలాల్లోనూ లభిస్తుంది. అరటి పంటకు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని నిలబడే శక్తి తక్కువ. అందుకే ఈ పంటను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఏడాది పాటు ఉండే ఈ పంటకు పెట్టుబడులు కూడా అధికమే. అయినా సరే రైతులు ఈ పంటను వీధిగా సాగు చేస్తూ ఉంటారు. ఇందుకు నిదర్శనమే పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజా పడమర గ్రామానికి చెందిన రైతు గుబ్బల రామారావు. తనకున్న ఎకరం కొబ్బరి తోటలో అంతర పంటగా చక్కెరకేళి రకం అరటిని సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చే దశలో ఉంది. గెలలు కూడా నాణ్యంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని గెలలను నరికేసి మార్కెట్ చేశారు. ఈ పంట అయిపోగానే పిలక తోట వస్తుంది. దీనికి పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. ఒకసారి పెట్టుబడి పెట్టి జాగ్రత్తగా చూసుకుంటే 2 ఏళ్ల పాటు లాభాలు పొందవచ్చని చెప్తున్నారు రైతు. నేను చక్కెరకేళి అరటి తోట చేస్తున్నాను. ముందుగా చేయవలసినవి ముందుగా మెట్టదుక్కు దున్నించాలి. తర్వాత 12 ట్రక్కులు పశువుల పేడ వేయాలి, జల్లించాలి. మంచి విత్తనం కాకరపారు నుంచి తేవటం జరిగింది. నేను కాకరపారు నుంచి 800 మొక్క మేలైన మొక్క తెచ్చాను. 11 రూపాయలు చొప్పున కొనటం అయింది. ఇక్కడికి వచ్చేసరికి 9,000 అయ్యింది. దాన్ని పాతించడానికి 16 మంది అవుతారు. 16 మందికి 6,000 రూపాయలు అవుతుంది. తర్వాత ఎడమగా 2 గజాల వెడల్పు పెట్టి మొక్కకి 2 గజాల వెడల్పు పెట్టి పాతవలేను. అలాగే 2 లైన్లు కలిసి ఒక నటవా కింద చేయడం జరిగింది. మొత్తం మీద పెట్టుబడి ఈ ఒక 6,000, ఈ ఒక 10,000, 16,000 అయ్యింది పాతేసరికి. నేనైతే 14, 35, 0 2 బత్తాలు అయ్యి యూరియా 2 బత్తాలు, 4 బత్తాల్లో 5 కేజీలు గుళికలు కలిపి ఒక షేరకాడికి పెట్టడం జరిగింది. ఇది రావటానికి 10 నెలలు టైం పడుతుంది గెలయటానికి.
డిసెంబర్ నాటికి తడి నీళ్ళు వర్షం పడకపోతే ఒక తడి ఇవ్వాల్సి వస్తుంది. వేసవకాలంలో అరటి మొక్కలు వంగే గుణం కూడా ఉంది. అందుచేత కర్ర బోటు పెట్టుకోవాలి. కర్రలకే ఇంచుమించుగా 100-120 రూపాయలు ఖరీదు అవుతుంది. ఒక 400 కర్ర కొనవలసి వస్తుంది. అది ఒక 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అరటి చెట్టు ఒకటి ఒక గెలేస్తుంది. దాని చుట్టూ తిరగా 4-5 పిలకలు రావచ్చు. అందులో 2 పిలకలు ఉంచుకుని ఉన్న పిలకలు బయట తీసి పారవేయాలి. తర్వాత మనం ఈ తల్లిబంద కొట్టేసిన తర్వాత తల్లిబందను తీసి బయట పాడేయాలి. నట్వ మీద వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ 2 పిలకలకి మందు పెట్టుకుని పెంట వేసుకుని పోషించుకోవచ్చును. గెల కొట్టిన తర్వాత మరలా పిలకలు తయారవుతాయి. ఒక చక్కెరకేళి అరటి గెలకి 5, 6, 7 హస్తాలు వేస్తుంది. అది మేము పాలకొల్లు, నర్సపూరు, రాజోలు, అలాగే భీమవరం సప్లై చేస్తాము. మాకు ఆదాయం బాగానే వస్తుంది. ఎకరా అరటి తోటకి 10 నెలలకి 60,000 ఖర్చు అవుతుంది. ఆదాయం అయితే 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఆదాయం రావచ్చు. సాగు చేసుకుంటే మామూలు వ్యవసాయం మీద ఇది చాలా బెటర్. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.